షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మనం చేసిన వీడియోస్ కి చాలా ఎక్కువ వ్యూస్ రావడం అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, లక్షల్లో వ్యూస్ అండ్ కమెంట్స్ కూడా చూస్తే సార్ మాకు ఇంత అమౌంట్ వచ్చింది, మేము ఇందులో సక్సెస్ అయ్యాము, మేము ఇందులో మాకు రిజల్ట్స్ వచ్చాయి అని ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే చూడడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఎంతో మంది కూడా మీరు కండక్ట్ చేయబోయే క్లాస్ ఏదైతే ఉందో 28th నవంబర్ రోజు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నాను క్లాస్ గురించి. సో ఒక్కసారి క్లాస్ లో ఏమేమి ఉంటాయి, జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి? సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి నిజంగా సైంటిఫిక్ గా నేర్చుకోవాలనుకుంటే ఈ నవంబర్ 20న నేను హైదరాబాద్ లో కండక్ట్ చేసిన ప్రోగ్రాంలు ఏముంటాయంటే మేడం, మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అవుతుంది. ఈ 9:30 నుంచి 6 o'clock వరకు ఏముంటుందంటే సౌండ్ హీలింగ్ ఉంటుంది. అంటే సౌండ్ లైవ్లో ఒక 1 hour అంటే ఒక దగ్గర ఒక 8 lakhs ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి మీకు లైవ్లో అంటే సౌండ్ హీలింగ్ ద్వారా మీ చక్రాస్ ఎలా అలైన్మెంట్ చేసుకోవచ్చు. మీ ఆరా అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మన ఆరా వీక్ అనుకోండి దిష్టి తగులుతుంది. అండ్ ఇంకొకటి అంటే కొంతమంది అంటారు చూసారా, అంటే ఇది పెట్టారు సార్ మాకు అది చేశారు ఇది చేశారు అంటుంటారు కదా, అలాంటివి మీరు బ్లాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాస్తు గురించి ఉంటుంది. అసలు వాస్తుకి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం ఏంటి, ఇంకొకటి మీకు బీపీ, షుగర్, క్యాన్సర్ ఇలాంటివి రాకుండా ఒక 1 hour 10 minutes స్పెషల్ ఎక్స్క్లూజివ్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ హెల్త్. అంటే మిలీనియర్స్ వాళ్ళ యొక్క హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా డే ప్లాన్ చేసుకుంటారో, అండ్ ఇంకా మనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు. మనం ధనవంతులు అవ్వాలంటే సింపుల్ మేడం, మనీ ఎర్న్ చేయాలి, ఎర్న్ చేసిన డబ్బుని సేవ్ చేయాలి, సేవ్ చేసిన డబ్బుని మేనేజ్ చేయాలి, మేనేజ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయాలి. 4 పనులు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 పనులు ఎవరైతే బాగా ఎర్న్ చేస్తారో అంటే ఈ 4 పర్ఫెక్ట్గా చేయాలి. కొంతమంది ఎర్నింగ్లో సూపర్, సేవింగ్లో జీరో. అంటే ఎర్నింగ్లో హీరో, సేవింగ్లో జీరో, అండ్ మేనేజింగ్లో ఇంకా మైనస్ అనమాట. ఇక్కడ హీరో, ఇక్కడ జీరో, ఇక్కడ మైనస్. ఇన్వెస్ట్మెంట్లో పూర్తిగా ఇంకా చాలా జీరో అనమాట. అంటే ఈ విధంగా తీసుకుంటే అందువల్ల చాలామంది అవ్వలేకపోతున్నారు. సో నేను నవంబర్ 20 మళ్ళీ చెప్తున్నానండి, డబ్బుని ఎలా ఎర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎలా అట్రాక్ట్ చేయాలి, సేవ్ ఎలా చేయాలి, మేనేజ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను అనమాట. అండ్ ఇంకొంటే మీకు ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత మోటివేషన్ వస్తుందో ఆ ఒక్క రోజు క్లాసులో నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా 300 పుస్తకాలు చదివాను. ఆ క్రీమ్ సబ్జెక్ట్ని నేను నవంబర్ 20న మీకు హైదరాబాద్లో మెగా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఎలా ఉంటారంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకు వర్కౌట్ అవుతుందంటే సార్ అఫర్మేషన్ అంటే అయిపోయినట్టు చేయాలా, అవ్వాలని చేయాలా, యూనివర్స్ని ఎలా అడగాలి, అసలు యూనివర్స్ గాడు వేరా, రెండు ఒకటేనా, అసలు యూనివర్స్ని అడగాల గాడ్ని అడగాల, సార్ కొంతమంది దేవుడు లేదంటున్నారు, కొంతమంది ఏమో యూనివర్స్ అంటున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ వల్ల చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేకపోతున్నారు. ఒక క్లారిటీ అయితే వస్తుంటుంది. పక్కా 100% క్లారిటీ. మళ్ళీ చెప్తాను, నవంబర్ 20న మీరు నిజంగా క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మీద నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి. సో నా 8 years ఆఫ్ రీసెర్చ్ మీకు 1 day తెలుసుకోవాలనుకుంటే రండి. క్లారిటీ అన్ని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకంటే క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే పవర్ఫుల్ సీక్రెట్. అయితే ఈ రోజు నేను ఈ వీడియోలో జాగ్రత్తగానండి, నవంబర్ 20న అసలు ఏంటి కండక్ట్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు సార్ నవంబర్ 20 ఏం చెప్తారంటే మనీ అట్రాక్షన్ వర్క్ షాప్. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, మనీ అట్రాక్షన్ అని టైప్ చేయండి. ఇది చాలా మందికి ఏంటండి ఏం చెప్తున్నారు, మనీ అట్రాక్షన్ ఏంటి అని అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఫారిన్ కంట్రీస్లో చాలా మంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడి కోట్లు సంపాదిస్తున్నారు, మిలియనర్స్ అయిపోతున్నారు. మనలో చాలా మంది నెలకు ₹1,00,000 కూడా చాలా మంది కష్టపడుతున్నారండి. ఒకప్పుడు నేను కూడా నెలకు ₹1,00,000 కష్టపడేవాడిని. ఈరోజు నెలకు లక్షలు ట్యాక్స్లు జీఎస్టీలు కడుతున్నాను. నేను ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేడం నేను ఒక్కరోజు 200 కాల్స్ వచ్చాయి అండ్ రిజిస్ట్రేషన్స్ ఈ నెల 17తో క్లోజ్ చేస్తున్నాం అండి. సో మరి కమింగ్ టు ద సబ్జెక్ట్, మీరు అన్నారు
అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి వాస్తుకి సంబంధం ఉందా, అసలు ఇవి రెండు ఎనర్జీయే కదా, వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి ఎపిసోడ్ లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ మేము వాస్తు నమ్మాలా వద్దా, దేవుడిని నమ్మాలా వద్దా అని చాలా మంది అడుగుతుంటారు. సో ఇక్కడ మీరు చూడండి, వాస్తు లా ఆఫ్ అట్రాక్షన్ రెండు చెప్పేది ఒక్కటే. వాస్తు అంటే జాగ్రత్త నుండి భూమి యొక్క ఎనర్జీ. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నా చేతిలో ఉన్న ఇది కూడా ఒక ఎనర్జీ, నేను వాడే పెన్ కూడా ఒక ఎనర్జీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. సో ఇక్కడ మనమేం మాట్లాడతామంటే వాస్తు లా ఆఫ్ అట్రాక్షన్ కంబైన్ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి అనమాట. సో అసలు వాస్తు శాస్త్రం గురించి చూద్దాం. వాస్తు ఏం చెప్తుందంటే ఏ దిశలో పెట్టాల్సిన వస్తువు కానీ ఒక రూమ్ కానీ ఆ దిశలో ఉంటే ఎక్కువ సక్సెస్ వస్తుంది అనమాట. అందుకే నేను ఏమంటానంటే మన దిశ మారితే దశ మారిపోద్దండి, మన దిశ మారిస్తే దశ మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, వాస్తు ఏం చెప్తుందంటే తప్పు దిశలో పెట్టడం వల్ల చాలా సమస్యలు, అంటే లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి అని చెప్పి ప్రశాంతంగా ఉన్న లైఫ్. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఇక్కడ క్లియర్గా చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. చాలా మంది ఈ ఎనర్జీ ఏంటి అని అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యూర్లీ సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ ప్యూర్లీ సైన్స్. ఎనర్జీ అనగానే మనకు గుర్తొచ్చే ఒక గొప్ప సైంటిస్ట్ ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా నేను చెప్తున్నాను చూడండి, నేను సైంటిఫిక్గా మీకు ప్రూవ్ చేసి చూపిస్తున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జంతువు చచ్చిపోయింది అనుకోండి, అది వైబ్రేట్ అవ్వదు. దానికి ప్రాణంతో ఉందనుకోండి, ఎనర్జీతో ఉందనుకోండి, వైబ్రేట్ అవుతుంటుంది, వైబ్రేట్. సో అంటే ఎనర్జీ ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తున్నారు. సో ఈ భూమిలో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఉన్న ప్రతిదీ లోన ఆటమ్స్, మనకు ఆటమ్స్ చదువుకున్నాం అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ఇవన్నీ తిరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు మైక్రోస్కోప్లో చూసారనుకోండి, ఇందులో ఆటమ్స్ ఉంటాయి, అంటే పార్టికల్స్ ఉంటాయి, ఇవి వైబ్రేట్ అవుతుంటాయి అనమాట, సర్టెన్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతాయి. సో ఇప్పుడు మన ఎనర్జీని ట్యాప్ చేయాలన్నమాట. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఎనర్జీ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనం వాస్తు గురించి మాట్లాడదాం. పెద్ద పెద్ద ఋషులు, పండితులు, ఆస్ట్రాలజిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే వస్తువులు సరైన దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో శాంతి, సంపద, పాజిటివ్నెస్ పెరుగుతుంది. కింద కామెంట్స్ మళ్ళీ టైప్ చేయండి, మీకు శాంతి కావాలా? కొంతమంది ఇంట్లో డబ్బు ఉంటుంది, ప్రశాంతత ఉండదు అనమాట. ఇంకొకరు ఏంటంటే సంపద ఉంటుంది, శాంతి ఉండదు. కొంతమంది పీస్ఫుల్గా బతుకుతారు, డబ్బు ఉండదు అనమాట. అండ్ ఇంకా అన్నీ బాగుంటాయి కానీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఎప్పుడు చూసిన ఏదో ఒక సమస్య, అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం, అంటే పుండి మీద కారం జల్లినట్టు, దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు, కాకొచ్చి మళ్ళీ పొడిచినట్టు, మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్య అయిపోగానే ఇంకో సమస్య, హెల్త్ ప్రాబ్లం అయిపోగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు వస్తుంటాయండి. సో అందుకే చెప్తున్నాను, మీ వాస్తు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ వాస్తు ఎక్స్పర్ట్. సో నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత చాలామంది, సార్ మా ఇంట్లో దిగిన తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చాలామంది చెప్తున్నారు. ఆ కౌన్సిలింగ్ నాకు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే కౌన్సిలింగ్లో ఈ వాస్తు రెమెడీస్ చెప్తుంటాను చాలామంది. అండ్ ఇంకొకటి ఓపెన్గా చెప్తున్నాను, నా కౌన్సిలింగ్కి వస్తే ఒక సక్సెస్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంటాయి, మళ్ళీ చెప్తాను, డేట్ ఆఫ్ బర్త్ మీరు పర్ఫెక్ట్గా ఉంటాయి, మీరు ఏ డైరెక్షన్లో పనిచేయాలో కూడా నేను చెప్తానండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సక్సెస్ డైరెక్షన్. చాలా మందికి తెలియదు, నేను చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. మనకు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఒక సక్సెస్ డైరెక్షన్ అనేది ఉంటుంది. ఆ డైరెక్షన్లో కానీ మీరు వర్క్ చేస్తారు, నా దగ్గర కౌన్సిలింగ్ రండి, నేను చూపిస్తాను, సైంటిఫిక్గా చూపిస్తాను. నేను ఒక కోచ్ దగ్గర నేర్చుకున్నాను. అతను తన సక్సెస్ డైరెక్షన్ మార్చాడు అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని మార్చడం వల్ల సింగిల్ మంత్లో $7 లక్షల ప్రాఫిట్ వచ్చిందండి. లాస్ట్ 7 monthsలో ఉన్న లాస్ ఒక సింగిల్ మంత్లో కవర్ చేసాడు అతను. రీసెంట్గా మనకు ఒక అతను వచ్చారు, అతను రెస్టారెంట్ పెట్టారు. సార్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి, అంటే రెస్టారెంట్ పెట్టి లాస్ అయిపోయినంటే నేను సక్సెస్ డైరెక్షన్ చెప్పాను. ఎప్పుడైతే సక్సెస్ డైరెక్షన్ తెలుసుకున్నారో ఈరోజు అతను చాలా ఫుల్ ప్రాఫిట్స్లో, అసలు రెస్టారెంటే క్లోజ్ చేసేద్దాం అన్న అతను ఈరోజు చాలా ఇంకొక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ సక్సెస్ డైరెక్షన్. సో అయితే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చాలా మంది అయితే వాస్తులో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడే కాన్సెప్ట్ వాటర్ ప్యూరిఫైర్. వాటర్ కి డబ్బుకి చాలా సంబంధం ఉందండి. వాటర్ ఈజ్ ఈక్వల్ టు మనీ, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే చాలా మంది మన ఇంట్లో అంటారు, ఇంట్లో వాటర్ పోతే డబ్బులు పోతాయి, లీక్ లేకుండా చూసుకోండి. కొంతమంది మంచినీళ్ళు చూడండి, ఎగ్జాంపుల్ కూడా మనం ఎలా ఇస్తామంటే డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అంటాం తప్ప ఇంకొక ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇవ్వము. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది. అందుకే వాటర్ కి మనీకి చాలా సంబంధం ఉంది. November 20న మళ్ళీ చెప్తున్నాను, కొత్త కాన్సెప్ట్ నేను లాంచ్ చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఎనర్జీ వాటర్. అంటే ఎనర్జీ వాటర్ అని ఒక కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాను, ఎనర్జీ వాటర్. సో మనం రోజు తాగే వాటర్ని ఎలా ఎనర్జైజ్ చేయాలి, ఆ వాటర్ తాగడం వల్ల ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో ఎనర్జీ వాటర్ మేనిఫెస్టేషన్ November 20 రివీల్ చేయబోతున్నాం, కంపల్సరీగా రండి.
అయితే వాటర్ ప్యూరిఫైర్ ఏ డైరెక్షన్లో పెడితే మనకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొన్ని డోంట్స్ చెప్తాను, ఏ డైరెక్షన్లో పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ వస్తువులు తప్పుడు దశలు, అంటే మొబైల్స్ కానీ వాటర్ ప్యూరిఫై ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ థింగ్స్. సో వీటిని రాంగ్ డైరెక్షన్లో పెట్టద్దు అని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఇక్కడ పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నార్త్ ఈస్ట్లో వాటర్ ప్యూరిఫైర్ పెట్టకూడదు. దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నార్త్ ఈస్ట్ అంటే ఎవ్రీ డైరెక్షన్ హ్యాస్ సమ్ ఎనర్జీ. సో మళ్ళీ చెప్తున్నాను, నార్త్ ఈస్ట్లో పెట్టకూడదు. అండ్ ఇంకొకటి మరి ఏ డైరెక్షన్లో పెట్టాలి సార్ అని అంటే ఉత్తరం అంటే నార్త్ డైరెక్షన్ అంటే నార్త్ వైపు పెడితే సో మీకు ఏమవుతుందంటే మనకి చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సక్సెస్ వస్తుంది, ప్రశాంతత ఉంటుంది. ఏ ఇంట్లో ప్రశాంతత ఉంటుందో ఆ ఇంట్లో ముందు ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు బాగుంటుంది, మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలామందికి నిద్ర సరిగ్గా పట్టదు. అలా నిద్ర పట్టకపోయినా నేనేం చెప్తానంటే మీ బెడ్రూమ్లో ఎస్పెషల్లీ ఎనర్జీ సరిగ్గా బ్యాలెన్స్డ్గా లేదని అర్థం. సో ఇక్కడ చూడండి, సో నార్త్ దశలో ఏం పెడితే అంటే మీరు వాటర్ ప్యూరిఫైర్ని నార్త్లో పెడితే ఏమవుతుందంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపద పెరుగుదల. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వంటిల్లు బట్టి చెప్పవచ్చండి. చాలా మంది వంటిల్లు చూసి డబ్బు వస్తుందా రాదా, స్టవ్ చూసి చెప్పొచ్చు. నేను చాలా మంది వంటగదులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇది వంటగది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టవ్ ఉంటుంది, పక్కనే సింక్ ఉంటుంది. అలా ఉండకూడదు యాక్చువల్లీ. దానికి నేను కౌన్సిలింగ్ వచ్చింది, చాలా రెమెడీస్ చెప్పాను. చాలా మంది డబ్బు వచ్చిన చాలా మంది ఉన్నారు నా దగ్గర. సో ఇక్కడ చూడండి, నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి, నార్త్ ఈస్ట్లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల సంపద గుర్తుపెట్టుకొని మనీ గ్రో పెరుగుతుంది, మనీ గ్రోయింగ్ అవుతుంది అనమాట. అంటే చాలా మంది గోయింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు గ్రోయింగ్ స్టేజ్కి వచ్చారు, గోయింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్కి వచ్చారు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవడం వల్ల. నేను ఒకటి అడుగుతా, మీరు లైఫ్లో గోయింగ్ అవ్వాలనుకుంటున్నారా గ్రోయింగ్ అవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, గోయింగా గ్రోయింగా. ఇంకా దక్షిణ దిశలో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ సార్ మాకు అవ్వలేదు, ఆల్రెడీ మేము ఇన్స్టాల్ చేసేసాం అన్నప్పుడు నార్త్లో పెట్టుకోకపోతే మీరు దక్షిణ దిశను కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే టీవీ గురించి మనం మాట్లాడదాం. టీవీ చాలామంది ఎక్కువ చూసిన టీవీ, అండ్ టీవీకి కూడా సంబంధం ఉందండి. ఇక్కడ టీవీని ఇప్పుడు కూడా పడమర వైపు పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, పడమర వైపు పెట్టొద్దు. సో ఇంకొకటి, ఇప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది మనది, ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతాం కదా, ఇంట్లోకి ఎంట్రన్స్ అవగానే టీవీ కనిపిస్తుంది. మ్యాక్సిమం అలా పెట్టుకోకూడదు. మ్యాక్సిమం ఇంట్లోకి ఎంట్రన్స్ అవగానే అంటే ఇలా బయట వాళ్ళు ఇప్పుడు మన గుమ్మం వైపు చూస్తారు కదా, అలా చాలామంది చూడగానే ఇలా టీవీ కనిపిస్తుంటుంది. అలా మ్యాక్సిమం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా దానికి రెమెడీస్ చాలా ఉన్నాయి. సో ఇది వాస్తు గుర్తుపెట్టుకోండి. వాస్తు ఏం చెప్తుందంటే ఎనర్జీ. నేను చెప్పేది ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఎలా అంటే వాటర్ ప్యూరిఫైర్ ఒక డైరెక్షన్లో పెట్టాలి, ఇంకో డైరెక్షన్లో పెట్టకూడదు. వాస్తుకి డబ్బుకి సంబంధం ఉంది, వాస్తుకి ఎనర్జీకి సంబంధం ఉంది, మనీకి డబ్బుకి కూడా సంబంధం ఉంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మనీ ఈజ్ వాటర్ అని టైప్ చేయండి. ఎస్. మరి టీవీని ఎక్కడ పెట్టాలి సార్? ఎస్, టీవీ కూడా ఎలక్ట్రానిక్స్ ఏవైనా కూడా నార్త్ వైపు పెడితే మంచిదండి. నార్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కుబేరా. మళ్ళీ చెప్తాను, నార్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కుబేరా. ఎలక్ట్రానిక్స్ ఏదైనా మ్యాక్సిమం నార్త్ వైపు పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నార్త్ గోడకు పెట్టుకోవాలి. నార్త్ పెడితే అది ఏం చూస్తుందండి, సౌత్ నుంచి వస్తుంది. సో అది చాలా బెస్ట్ అనమాట. సో అంటే టీవీని పడమర వైపు పెట్టకుండా నార్త్ వైపు పెట్టుకుంటే బెస్ట్. సూపర్ సార్, మీలో ఉంది ఎనర్జీ, ఆ ఎనర్జీ యూనివర్స్ లో కూడా ఉంది అని అర్థమవుతుంది. సో ఇలా ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లాస్ కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్, మీరు నిజంగా క్లాస్కి రావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. లేదా కౌన్సిలింగ్, చాలా మంది కౌన్సిలింగ్ వస్తున్నారు. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తానంటే సక్సెస్ డైరెక్షన్ చెప్తాను, దానివల్ల కూడా డబ్బులు వస్తాయి. మెయిన్ నవంబర్ 20 ఒక్క రోజు వస్తే దట్స్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అండి. 2000 మంది వస్తున్నారు. అక్కడ ఇంకోటి అంటే, సో మీ బిజినెస్ కార్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మీ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నన్ను లైవ్ లో చూడొచ్చు. నా ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా చూసింది ట్రైలర్ మాత్రమే. యూట్యూబ్ లో మీరు చూస్తున్న నా ఎనర్జీ ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ హే. నవంబర్ 20 ఆ ఎనర్జీ మీరు చూద్దరు లైవ్ లో. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.